పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినడకన ఆయన వెళ్ళి, మరి ఆయన ఒంట్లో బాగాలేదు అయినప్పటికీ కూడా మరి కాలినడకన వెళ్ళి దర్శించుకుని ఆ తర్వాత తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు ఒక గంట చాలాసేపు చూశాను. ఆయన ఒక గంట ఆయన ఆవేశంతో, భక్తితో, అంటే భక్తావేశంతో చెప్పాలంటే సో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా, ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు. 3 సంవత్సరాల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా. నాకు ఈ విషయంలో మరి తిరుమలకు అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు రంగరాజన్ గారు వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్కి సెపరేట్గా, మైనారిటీస్కి బోర్డులు ఉన్నాయి, మరి దెర్ ఈజ్ నో హిందూ బోర్డ్, హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సెపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు, దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు. సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలు కూడా, అన్యమతస్థులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ, హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, మాట్లాడుకుని ఉంటారు. అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం పాటిస్తాను, ఐ లవ్ మై ధర్మ, మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్, ఈవెన్ నా భార్య క్రిస్టియన్, నా కుమార్తె క్రిస్టియన్కి బ్యాప్టిజం తీసుకుంది, ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళా. సో అన్య మతాల్ని గౌరవిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. ఇదే విషయం నేను 100 సార్లు చెప్పుకుంటాను వర్మ, నా రచ్చబండలో ఎన్నోసార్లు. అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి, సనాతన స్వదేశీ సేన పేరుతో SSS/RRR అని కొంతమంది అనేవారు. అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి, ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి. సరే, డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి సంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. డెఫినెట్గా రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మన మతం, నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర మతాన్ని ద్వేషించకూడదు, గౌరవించాలి కంపల్సరీగా. అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు.